రైల్వే స్టేషన్ లో పనిచేసే ఈ కూలీకి మాత్రం ఇద్దరు పోలీసులు బాడీ గార్డ్స్ లాగా 24/7 అతని వెనకాలనే తిరుగుతూ ఉంటారు. పాట్నా రైల్వే స్టేషన్ లోని ప్లాట్ఫామ్ నంబర్ 10 దగ్గర ఇప్పటికీ కూడా కూలీగా పనిచేస్తున్నటువంటి ధర్మా యాదవ్ గారు రోజుకి 200 నుంచి 300 సంపాదించుకుంటూ అక్కడ మీకు కనిపిస్తారు. మిగతా కూలీలా కాకుండా కేవలం ఇతనికి మాత్రమే ఇద్దరు పోలీసులు ఎందుకు గస్తీ కాస్తున్నారంటే 2013లో ఈ పాట్నా రైల్వే స్టేషన్ లో కొంతమంది ఆతంకవాదులు ఏంటంటే చేశారన్నమాట. ఇంత పెద్ద విస్ఫోటనానికి కారణమైనటువంటి ఆతంకవాదుల్లో ఒకరిని రైల్వే స్టేషన్ లో కూలీ అయినటువంటి ఈ ధర్మా యాదవ్ గారు గుర్తుపట్టడమే కాకుండా ఆ ఆతంకవాది గురించి పోలీసులకి పూర్తి వివరాలు ఇవ్వడంతో ఇంత పెద్ద విస్ఫోటనానికి కారణమైనటువంటి 9 మంది ఆతంకవాదుల్ని పోలీసులు పట్టుకున్నారు. ఇదంతా జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆతంకవాదులు వేరు నంబర్లతో ధర్మా యాదవ్ గారికి ఫోన్ చేసి బెదిరించడం మొదలు పెట్టారు. సో అప్పటి నుంచి ఈ మెయిన్ కారణం వల్లే ధర్మా యాదవ్ గారికి బీహార్ పోలీసుల తరపు నుంచి ఒక పోలీస్ ని, అలాగే రైల్వే పోలీసుల తరపున వేరొక పోలీస్ తో సహా ఈ ఇద్దరు పోలీసులు కంటిన్యూగా ధర్మా యాదవ్ గారి వెనకాలనే బాడీ గార్డ్స్ లాగా తిరుగుతుంటారన్నమాట.